గోదావరి తాగునీటి పథకం ప్రారంభించనున్న సీఎం రేవంత్ ఇవాళ సాయంత్రం గండిపేటలో శంకుస్థాపన కార్యక్రమం. కాసేపట్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం. లోకల్ బాడీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం. రేపు పార్లమెంట్ భవనంలో జరగనున్న పోలింగ్. ఢిల్లీ నుంచి తురకపాలెం గ్రామానికి ఐసీఏఆర్ సైంటిస్టులు మట్టి నమూనా, నీటి నమూనాల సేకరణ. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘమైన చంద్రగ్రహణం 82 నిమిషాల పాటు కొనసాగిన దృశ్యం. చంద్రగ్రహణం తర్వాత తెరుచుకున్న ఆలయాలు, సంప్రోక్షణల అనంతరం శాస్త్రోక్త పూజలు. సీఎం రేవంత్ రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ. రాష్ట్ర రాజకీయాల్లో మొదలైన ఉత్కంఠ. రేపు పంజాబ్ లో పర్యటించనున్న మోడీ. వరద ప్రభావిత ప్రాంతాలు సందర్శించనున్న ప్రధాని. అనంతపురంలో అట్టహాసంగా సూపర్ 6 సభ ఏర్పాట్లు. మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్న టీడీపీ అధ్యక్షులు పల్లా. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స కీలక వ్యాఖ్యలు. రైతుల ఇబ్బందులపై నిరసన చేస్తామన్న ఎమ్మెల్సీ బొత్స. విజయనగరం జిల్లా అలమండలో రోడ్డు ప్రమాదం. ఘటనలో అక్కడికక్కడే మృతి చెందిన 2 వ్యక్తులు. ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు. 2 రోజులుగా కసరత్తు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. బీటీపీ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి దేవినేని. 2029లోగానే బీటీపీకి కృష్ణా జలాలు. సత్యసాయి జిల్లా ప్రశాంతి నిలయంలో తమిళనాడు భక్తుల సందడి. సత్యసాయిబాబా మహాసమాధి దర్శనార్థం తరలి వచ్చిన సాయి భక్తులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవి అరెస్ట్. డీఎస్పీ కార్యాలయంపై దొమ్మి కేసులో చుండూరి అరెస్ట్. కోనసీమ జిల్లా ఈతకోటలో అగ్ని ప్రమాదం. 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఉద్యోగ, ఉపాధ్యాయ ఆర్థిక సమస్యలపై రణభేరి యాత్ర ఆందోళన. ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ అరియర్స్ మంజూరు చేయాలని డిమాండ్. ఈ నెల కామారెడ్డిలో మంత్రుల పర్యటన. సభాస్థలి నుంచి పరిశీలన. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ ఫైర్. పౌరుషం ఉంటే బీసీ బిల్లుకు చట్టబద్ధత తీసుకురావాలని డిమాండ్. వికారాబాద్ జిల్లాలో గుప్త నిధుల కలకలం. బషీరాబాద్ లో పురాతన భవనంలో తవ్వకాలు. ములుగు జిల్లాలో రోడ్డు సమస్యపై పాదయాత్ర. ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం సభ్యులు రంగారెడ్డి. ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడిచిపెట్టాలన్న ట్రంప్. ఇదే ఆఖరి ఛాన్స్ అంటూ వార్నింగ్. ఆసియా కప్ హాకీ విజేత భారత్ ఫైనల్లో దక్షిణ కొరియాపై ఘన విజయం. మహిళా టెన్నిస్ లో అరియానా సంబలెంకా విజయ భేరి. మరోసారి యుఎస్ ఓపెన్ ఛాంపియన్ కైవసం. వెండితెరపై క్రికెటర్ ఎంఎస్ ధోని. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తోన్న తలైవా.